మిత్రమా, వెల్కమ్ టు Moneyworld. ఈరోజు మన కాన్సెప్ట్ ఇంటర్నెట్ లో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి నల్ల పసుపు బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ చెయ్యాలా వద్దా, ఇది రియలా ఫేకా, ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, కిలో కాస్ట్ ఎంత ఉంది, ఎలా సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి లాంటి విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నల్ల పసుపు, దీన్ని హిందీలో కాలా హల్దీ అంటారు, ఇంగ్లీష్ లో బ్లాక్ టర్మరిక్ అంటారు. భారతదేశంలో అంతరించిపోతున్న మొక్కల్లో ఇది ఒకటి. ఇది దట్టమైన అడవుల్లో చాలా ఎక్కువగా పండుతుంది. దీని ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఒకటి రెండు కాదు, ఈ నల్ల పసుపుకి చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఇంట్లో వాడుకుంటున్నటువంటి పసుపు చాలా రోజుల నుంచి మన పూర్వీకులు ఒక యాంటీబయాటిక్ గా వాడుతున్నారు. కానీ నల్ల పసుపుని చాలా రకాల రోగాలకి వాడవచ్చు అని చెప్పి ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుంది. దీని ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఆయుర్వేదిక్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా రకాల రోగాలని నయం చేయవచ్చు. ఉదాహరణ కింద చూసుకున్నట్లయితే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధిని కూడా నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఒక క్యాన్సర్ అనే కాదు, నిమోనియా, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, ఇక కాస్మెటిక్స్, చర్మ వ్యాధులకు సంబంధించి ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఈ నల్ల పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక చాలా మంది బాబాలు, ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు దీన్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జస్ట్ లైక్ శుద్ర శక్తులకి, చేతబడులకు, బాణామతి వంటి భయంకరమైన వాటికి కూడా దీన్ని వాడడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో కాళీ మాతాకి ఈ పసుపుని పెట్టి పూజించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు మన ఆస్ట్రాలజీలో చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఇది ఒక అదృష్టం కలిగించే ఒక యంత్రంలా కూడా చెప్తున్నారు. అంటే ఈ నల్ల పసుపుని మీ బీరువాలో కానివ్వండి, మీ క్యాబిన్ లో కానివ్వండి, మీ మెడలో కానివ్వండి పెట్టినట్లయితే అదృష్టం మీకు వరిస్తుంది, మీరు ధనవంతులు అవుతారు, కోటీశ్వర్లు అవుతారు అని చెప్పేసి ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది మన ఇండియాలో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించినటువంటి డిమాండింగ్. ఇంత డిమాండ్ ఉన్న బిజినెస్ ప్రతి ఒక్కరు చెయ్యాలి, ఈ పంటను పండించాలి అని చెప్పేసి చాలా మంది కుతూహలతో ఉంటారు. మన ఇండియాలో కాకుండా బయట దేశాల వాళ్ళు చాలా మంది దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫారిన్ కంట్రీస్ లో దీన్ని చాలా రకాల మెడిసిన్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని సైంటిఫిక్ గా మనం పేరు చూసుకున్నట్లయితే కుర్కుమా క్యాసియా అని చెప్పేసి దీన్ని అంటారు. దీన్ని చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ లో, దాంతో పాటు కాస్మెటిక్స్ లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందుకే దీని డిమాండ్ కాస్త పెరగడం జరిగింది. ఈ నల్ల పసుపు అనేది హిమాలయ, మణిపాల్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లాంటి ప్లేసెస్ లో బాగా ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇక అస్సాంలో దీనికి పెట్టింది పేరు. చాలా మంది దీన్ని పండించే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ నల్ల పసుపుని చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ దీనికి ఉండే డిమాండ్ ని బట్టి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కాలేజ్ వాళ్ళు దీని మీద ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారంగా ఈ నల్ల పసుపులో షెనైల్, ఏఆర్ టర్మినో, వాల్టైల్ ఆయిల్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆల్కెన్స్, దాంతో పాటు 20 నుంచి 28% వరకు దీంట్లో కర్పూరం ఉంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నల్ల పసుపు మీరు చూసినట్లయితే ఇది ఒక అల్లం జాతికి చెందింది. అంటే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి అల్లం ఏ విధంగా ఉంటుందో ఈ నల్ల పసుపు కూడా అలాగే ఉంటుంది. దీన్ని తీసి కాస్త కోసినట్లయితే నీలం కలర్ లో బాగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఈ నల్ల పసుపు అనేది. నిపుణులు చెప్పినట్టుగా మోతాదు పాటలో దీన్ని తీసుకున్నట్లయితే ప్రతిరోజు మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు, దాంతో పాటు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రాలు, ఆయుర్వేద గురువులు చెప్పడం జరుగుతుంది. ఇక ఎంతెంత ప్రైస్ పడుతుంది అండ్ ఎలా మార్కెట్ లో సేల్ అవుతుంది లాంటి విషయాలు తెలుసుకుందాం. దీని మార్కెట్ ప్రైస్ చూసినట్లయితే ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అంటే కిలో 200 రూపాయలని కొన్ని చోట్ల, కిలో 400 రూపాయలని చెప్పేసి కొన్ని చోట్ల వచ్చేసి కిలో 1,00,000 రూపాయలు కూడా పలుకుతుంది. అది ఎలాగా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. మీరు ఈ బిజినెస్ చేస్తే బాగుపడతారు, ఈ బిజినెస్ చేస్తే మీకు సక్సెస్ తీసుకుంటారు అని చెప్పేసి కొన్ని చోట్ల ఫేక్ యూట్యూబర్స్ దీన్ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కానీ దీని గురించి పూర్తి వివరాలు కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అండ్ సమాజంలో మీకు ఎక్కడన్నా కాలా హల్దీ గురించి చెప్తున్నా కూడా, వింటున్నా కూడా అది కనిపించేదంతా ఒక హైబ్రిడ్ కాలా హల్దీ. అంటే ఆర్గానిక్ గా పండించకుండా దాని ఇతర వేస్ లో పండిస్తున్నటువంటి ఒక పంట.
ఈ కాలా హల్దీ అనేది దాదాపు 4 నుంచి 6 సంవత్సరాల వరకు అడవిలో మండి ఉంటే మాత్రమే దీని డిమాండ్, దీని పనితనం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో మీకు కనిపిస్తున్నటువంటి నల్ల పసుపులన్నీ పేరుకు చెప్పుకునే నల్ల పసుపులు మాత్రమే, కానీ దానికి మనం చెప్పుకున్నటువంటి గుణాలు అనేవి ఆల్మోస్ట్ ఉండవు. మీకు కావాల్సిన గుణాలని దక్కాలి అంటే ఒక నల్ల పసుపుని దగ్గరగా 4 నుంచి 6 సంవత్సరాల వరకు అచ్చమైన స్వచ్ఛమైన అడవి భూమిలో పండితే మాత్రమే అది నల్ల పసుపు అవుతుంది. దానికి మాత్రమే మనం చెప్పుకున్నటువంటి ఆయుర్వేద గుణాలు అనేవి ఉంటాయి. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా శుద్ర శక్తులకి, బాణామతికి, చేతబళ్ళకి, దాంతోపాటు ఇది పెట్టుకుంటే మీకు అదృష్టం వరిస్తుంది అనేది అన్ని ఫేక్ మాటలు మాత్రమే. దయచేసి అటువంటి వాటిని నమ్మకండి. దాంతోపాటు మార్కెట్లో దీని ప్రైస్ అనేది విపరీతంగా దూసుకొని వెళ్తుంది. కొన్ని చోట్ల మనం చెప్పుకున్నట్టుగా 1000 రూపాయలకి దీన్ని అమ్మడం జరుగుతుంది, ఒరిజినల్ కాలా హల్దీ అన్నట్టుగా. బట్ ఇట్స్ అన్ని ట్రాష్. దీన్ని టెస్ట్ చేసే వాళ్ళు చాలా రకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే తాళం చెవి ముందు పెట్టి దాని చుట్టూని నల్ల పసుపును పెడితే ఆటోమేటిక్ గా తాళం ఓపెన్ అయిపోతుందని, లేదా నల్ల పసుపు చెట్టు దగ్గరికి ఒక పేపర్ ని తీసుకెళ్లినా లేదా ఒక ఫైర్ స్టిక్ ని తీసుకెళ్లినా అది అంటుకుంటుంది అని చెప్పేసి చాలా ఉదంతాలు అయితే వినపడుతూ ఉన్నాయి. దయచేసి అటువంటి వాటిని నమ్మకండి. ఇక ఫైనల్ గా ఈ బిజినెస్ మేము చెయ్యాలా వద్దా అని చెప్పేసి చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కాస్త కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవరి దగ్గర లేనప్పుడు ఒకరి దగ్గర మాత్రమే ఒక వస్తువు ఉన్నట్లయితే దాని డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అది అందరికీ అవసరమై ఉండాలి. దాంతో పాటు ఆ వస్తువు మీ దగ్గర మాత్రమే ఉండాలి. అప్పుడు మీరు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ అనేది మార్కెట్ లో సేల్ అవుతుంది. ఎందుకంటే దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అలా ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇక దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని స్టేట్స్ లో ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు దీన్ని పండించడం, దీన్ని నాటడం, దీన్ని సేల్ చేయడం కూడా ఒక క్రైమ్ గా భావించడం జరుగుతుంది. ఇక అస్సాం లాంటి పట్టణాల్లో దీన్ని చాలా రకాలుగా పండించడం జరుగుతుంది. దీని దగ్గరగా 8 నుంచి 10 నెలల వరకు పంటను పండించి బయట దేశాలకు సేల్ చేయడం జరుగుతుంది. కానీ ఆ పంట పండించే వాళ్ళు కూడా చెప్తుంది ఒకటే మాట, దీనికంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది లేదు. సో దట్స్ వై మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి స్టార్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ పండించే రైతులు కూడా కొన్ని మాటల్లో చెప్పడం జరిగింది. ఇక దీన్ని మీరు పండించాలి అనుకుంటే దగ్గరగా 4 నుంచి 6 సంవత్సరాల వరకు టైం పడుతుంది. దాని రేటు కూడా చాలా విపరీతంగా ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టే దాని కాస్ట్ అనేది మార్కెట్ లో రన్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక కరెక్ట్ రేటు, దానికి ఒక కరెక్ట్ ప్రైస్ అనేది ఎవరు పెట్టలేదు. మీరు ఎంతకు సేల్ చేస్తే అంతకు సేల్ అవ్వడం జరుగుతుంది. 7 నుంచి 10 నెలల్లో పండించే పంట మార్కెట్ లో దగ్గరగా 500 రూపాయలు, 600 రూపాయలు కేజీకి సేల్ అవుతుంది. చాలా చోట్ల హోల్సేల్ లో మీకు 400-500 కి కేజీ వచ్చేస్తుంది. ఇక రీటైల్ లో దానికి దగ్గరగా 50 గ్రాములు మీకు 200 రూపాయలు, 300 రూపాయలకి కూడా సేల్ చేస్తున్నారు చాలా మంది. డిమాండ్ ని బట్టి సేల్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎకరాలు భూమిలో తిని స్టార్ట్ చేయకండి. ఒక చిన్న మోతాదు భూమిలో మాత్రమే స్టార్ట్ చేయండి. నార్త్ లో చాలా రకాల రైతులు, దాంతో పాటు చాలా రకాల ఏజెన్సీస్ బ్లాక్ హల్దీకి సంబంధించినటువంటి సీడ్స్ సేల్ చేయడం జరుగుతుంది. అది కేజీ మీకు 1500 రూపాయల నుంచి 1800 రూపాయల మధ్యలో ఉంది. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఆ సీడ్స్ ని మీరు తెప్పించుకొని పంట పండించుకోవచ్చు. నీటి సదుపాయం కూడా దీనికి అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి కూడా నీరు వేసినా కూడా దీనికి ఎటువంటి నష్టం అనేది జరగదు. ఇక మనం వాడుతున్నటువంటి పసుపుకి ఈ నల్ల పసుపుకి తేడా చూసినట్లయితే ఈ పసుపు చెట్టు యొక్క ఆకులు మధ్యలో నల్లగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని చూసి గుర్తించవచ్చు ఇది నల్ల పసుపు చెట్టు అని చెప్పేసి. ఇక ఈ నల్ల పసుపు ప్రత్యేకత చూసుకున్నట్లయితే కట్ చేసిన వెంటనే ఒక ఫ్రెష్నెస్ అనేది రిలీజ్ చేస్తుంది. చాలా మంచి సువాసనను మీకు ఇవ్వడం జరుగుతుంది నల్ల పసుపు అనేది. ఓవరాల్ గా దీన్ని చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఊర్లో, మీ స్టేట్ లో స్టార్ట్ చేసే ముందు దీని బయర్స్, దీని సేలర్స్ మీకు దగ్గరలో ఉంటే మాత్రమే మీరు ఈ బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. దాంతో పాటు ఈ బిజినెస్ చేసే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి. ఈ పంటను మేము పండించాలి అనుకుంటున్నాం, దీన్ని పండించవచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళతో అప్రూవల్ తీసుకుని మాత్రమే ఈ పంట పండించడానికి ఆసక్తి చూపండి. ఇది ఒక బ్లాక్ మార్కెట్ గా మారిపోయింది. కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లక్షల రూపాయలు సంపాదిస్తారు అని చెప్పేసి చాలా మంది దీన్ని హైప్ చేయడం జరుగుతుంది. బట్
దీని ద్వారా కోట్లు కాదు, లక్షలు కాదు, రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు చాలా మంది రైతులు. చాలా మంది పంట చేతికి వచ్చిన తర్వాత బయర్స్ లేక కూడా నష్టపోవడం జరుగుతుంది. దీన్ని కొనే వాళ్ళు అనేది బయట దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. సో మీరు పండించే ముందు బయట బయర్స్ ఉంటే మాత్రమే దీన్ని పండించండి. దాని తర్వాత దీంట్లో వచ్చే లాభాలని తీసుకోండి. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఈ కాన్సెప్ట్, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.